ఛత్తీస్గఢ్ లో మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ అందిస్తారు. మహేష్ తివారీ, లొంగిపోయిన వారిలో కీలక సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఛత్తీస్గఢ్ లో ఇవాళ లొంగిపోయిన దాంట్లో రామ్దేర్ ఇది చాలా పెద్ద పేరు అనొచ్చు మన మావోయిస్ట్ ఉద్యమంలో. ఎందుకంటే ఈ గడ్చిరోలి జిల్లాకు తలిగి ఉన్న మధ్యప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో బాలాఘాట్, అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ కు రాజనాందగావ్, ఈ పూర్తిగా ఈ ఏరియాకు ఒక ఎంఎంసీ జోన్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంఎంసీ జోన్ అని ఒకటి మావోయిస్టులు క్రియేట్ చేశారు. కనీసం 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అబుజమాడ్ తర్వాత సేఫ్ జోన్ అని మావోయిస్టులకు ఇది కంచుకోట అని గుర్తుపట్టే ప్రాంతం. ఆ ప్రాంతంలో మిలింద్ తేల్తుంబడే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉండే, అతనికి బాధ్యత అప్పచెప్పారు. అయితే ఆయన 2022లో ఎన్కౌంటర్ మృతి చెందిన తర్వాత రామ్దేర్ పైన ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఎంఎంసీ జోన్ ది. అయితే ఈ ఎంఎంసీ జోన్ కు పూర్తిగా మావోయిస్టు కార్యకలాపాలకు బాధ్యుడు రామ్దేర్ ఉన్నాడు. అయితే రామ్దేర్ తోటి ఉన్న 11 మావోయిస్టులు ఇవాళ ఛత్తీస్గఢ్ లో రాజనాందగావ్ పోలీసుల దగ్గర లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు. ఎందుకంటే రామ్దేర్ చాలా పెద్ద యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన పైన అన్ని స్టేట్లు కలిసి కనీసం 3 కోట్ల పైన బహుమానం ఉన్నది అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న ఆటోమేటిక్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సాస్, తర్వాత కార్బైన్, అటువంటి వెపన్స్ తోటి వీళ్ళందరూ రాజనాందగావ్ పోలీసుల వద్ద లొంగిపోయారు. చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇది గడ్చిరోలి, గోందియా, తర్వాత మధ్యప్రదేశ్ బాలాఘాట్, తర్వాత ఛత్తీస్గఢ్ రాజనాందగావ్, కాంకేర్, ఈ పూర్తిగా ఏదైతే ఎంఎంసీ జోన్ ఉందో ఈ 3 స్టేట్లది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ జోన్ ల యాక్టివిటీస్ అన్ని ఈ రామ్దేర్ నేతృత్వంలో జరిగేవాయి. అయితే రామ్దేర్ లొంగిపోకట మావోయిస్టులకు ఈ ఏరియా పూర్తిగా ఎంఎంసీ జోన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇక ఫ్రీ మావోయిస్ట్ జోన్ గా గుర్తుపడే అవకాశం ఉంది. ధన్యవాదాలు మహేష్ తివారీ.